హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను స్నాక్ ఐటెం లాగా చేస్తున్నానండి. టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మధ్యలో స్టఫ్ పెట్టి పైన ఇలా దోశలాగా వచ్చేసి ఇదిగో చూడండి, మధ్యలో మనకి ఇదంతా కూడా స్టఫ్ అంతా కూడా మధ్యలో వచ్చింది చూడండి. ఇది పైన మనకు దోశలాగా ఊతప్పలాగా వచ్చింది చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా స్నాక్ ఐటెం లాగా ఉంటుంది. టిఫిన్ కింద కూడా తినొచ్చు మనం. ఏం చెక్క ఇదిగో చూడండి, గ్రీన్ చట్నీతో తిన్నామనుకోండి, ఆహా అదిరిపోతుంది దాని టేస్ట్. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను చూడండి. ఈ బౌల్లో ఆలు మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఆలు. ఇదంతా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇది బాగా మెత్తగా అనుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాయి. ధనియా పొడి ఒక 1/2 టీ స్పూను, చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూను, దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఒక కప్పు నిండా వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇదిగోండి, బియ్యం పిండి ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను ఇందులో. 1/2 కప్పు కాకుండా కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక నిమ్మ చెక్క, 1/2 నిమ్మ చెక్క ఇందులో పిండేస్తున్నాను. కొంచెం పుల్లగా టేస్ట్ భలేగా ఉంటుందండి ఇలా వేస్తే. ఇదిగోండి, ఒక కప్పు నిండా రవ్వ వేసుకుంటున్నాను. ఇది బాంబాయి రవ్వ అంటారు, సుజీ అంటారు. ఇది బాంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అండి. అది వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కప్ అంతా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకు పెరుగు వేసుడు మూలాన ఇది అంతా కూడా బాగా కలిసి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు పుల్లగా కమ్మగా భలేగా ఉంటుంది. అందుకోసం ఈ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా. ఇది కుకింగ్ సోడా కూడా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి కుకింగ్ సోడా వేస్తున్నాను. ఇలా వేస్తే మనకు అది పొంగినట్టు చాలా బాగుంటుందండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చిక్కగానే కలుపుకోవాలండి. పల్చగా కాదు, మరీ పల్చ కాదు, చిక్క కాదు, మీడియంలో కలుపుకోవాలి. ఇదిగోండి పేనం పెట్టాను స్టవ్ పైన. పేనం పెట్టి కాస్త ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్నది ఇదంతా ఉంది కదా రవ్వ, ఇదిగోండి ఇలా ఉండాలి మనకు. ఇది పైన ఇలా వేసుకోవాలి. పేనం పైన వేసుకొని మరీ సన్నగా కాకుండా కాస్త మందంగానే ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా దోశలా కాదు, కాస్త మందం కలుపుకొని ఇలా తిరిగేసుకోవాలి. తిరిగేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తురుముకున్న క్యారెట్ వేస్తున్నాను. సన్నగా తురుముకోవాలి క్యారెట్. తురుముకున్న క్యారెట్ ఇదంతా కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఇది ఆలు ఇదంతా స్టఫ్ అంతా ఉంది కదా, దీనిపైన కాస్త ఇట్లా బిల్లలాగా చేసి పైన వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇంకొంచెం వేసుకొని కాస్త ఇట్లా వెడల్పుగా అనుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అంతా ఉంది కదా, ఇది మధ్యలో అనుకొని ఇదిగోండి ఇలా మధ్యలో అనుకోవాలి. అనుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనం రవ్వతో కలిపింది ఉన్నది కదా, అది పైనుంచి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా పైనుంచి వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ స్టఫ్ అంతా మనకు మధ్యలో ఉండిపోతుంది. ఉండిపోయి భలే టేస్టీగా ఉంటుంది. మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో స్టఫ్ వచ్చి ఇలా మనం డైరెక్ట్ తినేసేయచ్చు. ఇది మనకు చట్నీ అది అవసరం లేదు. కాకపోతే ఇష్టం మన గ్రీన్ చట్నీతో తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా అదిరిపోతుందండి, అంత బాగుంటుంది. ఇది పైనుంచి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత కుక్ అయిపోయింది చూడండి. ఇది మూత పెడితే మనకు పైన లోపల బాగా కుక్ అవుతుందండి. ఇక పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక తిరిగేసుకుందాం. ఇదిగోండి ఇలా నెమ్మదిగా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే అప్పుడు మనకు లోపల పైన కూడా బాగా కుక్ అవుతుంది. మధ్యలో కూడా స్టఫ్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.